హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ తెలుగు టెక్. ఈ వీడియోలో నేను స్విస్ మిలిటరీ ఆడియో బ్లూటూత్ స్పీకర్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది నేను జెప్టో యాప్ నుండి ఆర్డర్ చేశాను. స్విస్ మిలిటరీ ఆడియో దీని పేరు వచ్చేసి ఆంచా డ్యూడ్ బ్లూటూత్ స్పీకర్ 52mm డ్రైవర్స్తో ఇస్తున్నారు. టీడబ్ల్యూఎస్ మోడ్ కూడా ఉంటుంది. 2 స్పీకర్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ ఏముంది చూడండి, స్పిరిట్ ఆఫ్ స్విట్జర్లాండ్, ఇన్స్పైర్డ్ బై ఇన్నోవేషన్. 2 కలర్స్ ఉంటాయి, బ్లూ అండ్ బ్లాక్. నేనైతే బ్లాక్ కలర్లో ఆర్డర్ చేశాను. ఇది నేను 480 రూపీస్కి ఆర్డర్ చేశాను జెప్టో యాప్లో. అండ్ మీకు ఎంఆర్పి 3490 రూపీస్ ఉంటుంది. అక్టోబర్ 2024 మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ ఇందులో బ్లూటూత్ వర్షన్ 5.4 ఇస్తున్నారు అండ్ 5 వాట్ స్పీకర్. ఇది బ్లూటూత్ వర్షన్ 5.4 లేటెస్ట్ వర్షన్ ఇది. అండ్ 5 వాట్ అవుట్పుట్ ఉంటుంది. ఎఫ్ఎం రేడియో కూడా ఉంది అంట. ఇందులో టైప్ సి ఛార్జింగ్ కూడా ఉంది. అండ్ ఇందులో మీరు మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ 3D సరౌండ్ సౌండ్ అని ఇస్తున్నారు. పెన్ డ్రైవ్ కూడా పెట్టుకొని సాంగ్స్ వినొచ్చు. అప్ టు 10 అవర్స్ ప్లే టైం. అది వాల్యూమ్ తక్కువ పెట్టుకుంటే వస్తుంది అన్నట్టు. ఆయన అయితే బాగానే రాశారు ఫీచర్స్. ఇది ఎలా ఉందో చూద్దాము. యాక్చువల్లీ ఒరిజినల్ స్విస్ మిలిటరీ కాదు, ఇది స్విస్ మిలిటరీ ఆడియో. ఒరిజినల్ స్విస్ మిలిటరీ నైఫ్ ఉంటుండే ఒకప్పుడు. నేను ఒరిజినల్ స్విస్ మిలిటరీ నైఫ్ ఎంత కొన్నానంటే 800 రూపీస్ పెట్టి. కానీ ఇది స్విస్ మిలిటరీ ఆడియో అని పెట్టారు పేరు. టైప్ సి కేబుల్ ఇస్తున్నారు బాక్స్ లో. ప్యాకేజింగ్ అయితే బాగానే ఉంది. బబుల్ ర్యాప్ లో చేశారు. బబుల్ ర్యాప్ అంటే మనకు కొంచెం డ్యామేజ్ అనేది అయ్యే ఛాన్స్ ఉండదు. ఓపెన్ చేసి చూద్దాము. బాక్స్ లో ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇస్తున్నారు అండ్ ఒక టైప్ సి కేబుల్ కూడా ఇస్తున్నారు. ఇది లోకల్ కంపెనీ, అంటే ఒరిజినల్ స్విస్ మిలిటరీ అయితే కాదు, కానీ వాళ్ళ పేరు వాడుకుంటున్నారు. స్విస్ మిలిటరీ ఆడియో అని అయితే రాశారు. ప్రైస్ కూడా చాలా తక్కువనే పెట్టారు కదా, 480 రూపీస్కి లభించింది జెప్టోలో. ఇది స్పీకర్ చూడడానికి ఎలా ఉందో చూడండి. కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ, కింద మీకు ఇలా రబ్బర్ ప్యాడింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మొబైల్ మీరు పెట్టుకోవచ్చు. ఇలా మొబైల్ ఇలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టు ఇది. అండ్ ఇక్కడ ఒక ల్యాన్యార్డ్ కూడా ఇచ్చారు మీకు. మీరు కావాలంటే ఎక్కడన్నా దీన్ని కట్టేసి వాడుకోవచ్చు. స్పీకర్ అయితే చూడడానికి ఇలా ఉంది, టాప్ ఫైరింగ్ స్పీకర్. ఇది వచ్చేసి మనకు వాల్యూమ్ డౌన్, వాల్యూమ్ అప్ మోడ్. అండ్ ఇక్కడ మనకు ఇంకో బటన్ కూడా ఇచ్చారు. స్విస్ మిలిటరీ అని అయితే వాడుకుంటున్నారు వాళ్ళ బ్రాండింగ్. ఇక్కడ మీకు ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు, టైప్ సి పోర్ట్ ఇచ్చారు, యూఎస్బి పోర్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఆన్ చేయండి. ఆన్ చేసిన వెంటనే ఇలా బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది. పేరింగ్ మోడ్ లో ఉంది. టైప్ సి పోర్ట్ కూడా ఇచ్చారు. పెన్ డ్రైవ్ పెట్టుకొని కూడా సాంగ్స్ వినొచ్చు. లోకల్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ మీకు అండర్ 500 రూపీస్లో వస్తుంది. 480 రూపీస్ స్పీకర్, 5 వాట్ స్పీకర్, బ్లూటూత్ కూడా ఉంది. పెన్ డ్రైవ్ పెట్టుకొని కూడా సాంగ్స్ వినొచ్చు. మంచి ఫీచర్సే ఇచ్చాడు. మనం ఇప్పటికీ చాలా డివైజెస్ వాడాము, కావాలంటే మీరు బ్లూటూత్లో చూస్తే తెలుస్తుంది మీకు. ఎస్ఎం ఆంచా డ్యూడ్ అని వస్తుంది పేరు. దీన్ని కనెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ మీకు ఇలా వచ్చినప్పుడు పేరు చేసుకుంటే అయిపోతుంది. పేరు అయిన వెంటనే సౌండ్ లాంటిది రావాలి, రావట్లేదు. ఒకసారి మనం ఏం చేద్దామంటే దీనిలో సమ్ ఎన్సిఎస్ మ్యూజిక్ ప్లే చేసి చూద్దాం. సాంగ్ అయితే ప్లే అవ్వట్లేదు. బ్లూటూత్ కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, బ్లూటూత్ అయితే కనెక్ట్ అయ్యింది.
80% బ్యాటరీ చూపిస్తుంది. అండ్ ఇది ఎస్బిసి ఆడియో సపోర్ట్ చేస్తుంది బ్లూటూత్. స్పీకర్ల సాంగ్ అయితే రావట్లేదు, ఏందో చూడాలి. ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేస్తాను. ఒకసారి సాంగ్ ప్లే చేస్తాను. ఫుల్ వాల్యూమ్ పెట్టాను అండ్ దీనిలో కూడా ఫుల్ వాల్యూమ్ పెడదాము. సౌండ్ అయితే ప్లే అవ్వట్లేదు. దీన్ని ఇప్పుడు నేను ఎక్స్చేంజ్ చేయబోతున్నాను. నెక్స్ట్ స్పీకర్ని అన్బాక్స్ చేద్దాం, ఎక్స్చేంజ్ చేద్దాం. దీన్ని జొమాటోలో ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అంతకుముందు అన్బాక్స్ చేసినది ప్లే కాలేదు, అంటే అది కొంచెం ప్రాబ్లం ఉంది. నాకు జెప్టోలో ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది కదా, ఎక్స్చేంజ్ చేశాను. అయితే ఈ మోడల్ ఏదైతే ఉందో ఇది బాగానే పనిచేస్తుంది. కావాలంటే చూడండి, ఇలా సౌండ్ వస్తుంది మీరు ఆన్ చేయగానే. ఫస్ట్ ఏదైతే ఆర్డర్ చేశానో అది నాకు సౌండ్ రాలేదు, అసలు ఎంత కనెక్ట్ చేసినా రాలేదు. అందుకే ఎక్స్చేంజ్ చేశాను. అయితే నేను ఆల్రెడీ కొంచెం కొన్ని సాంగ్స్ విన్నాను, సౌండ్ బాగానే ఉంది. 500 రూపీస్ వర్త్ఫుల్ అంటే వర్త్ఫుల్లే. అండ్ చూడ్డానికి కూడా బోస్ ఉంటుంది కదా, బోస్ స్పీకర్ కూడా ఇలానే ఉంటుంది సైజు. అది 10,000 రూపాయలు ఉంటుంది బోస్ స్పీకర్. ఇది వచ్చేసి 500 రూపాయలే. నేను కొన్ని మీకు నాన్ కాపీరైట్ సాంగ్స్ ప్లే చేస్తాను. అండ్ ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు మీరు. మొబైల్ స్టాండ్ కూడా ఇచ్చారు దీనికి, మొబైల్ లాగా మొబైల్ హోల్డ్ కూడా చేస్తుంది. నేను కొన్ని సాంగ్స్ విన్నాను, సౌండ్ అయితే నాకు బాగానే అనిపించింది. 500 రూపీస్కి పైసా వసూలే అనిపించింది. అండ్ ఇందులో ఎఫ్ఎం రేడియో కూడా ఉంది మనకు, కానీ ఇందులో మైక్ లేదు. కాల్స్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు, మైక్ ఇవ్వట్లేదు. కానీ 5 వాట్ అవుట్పుట్ ఉంటుంది. మీరు ఎఫ్ఎం రేడియో వినొచ్చు అండ్ మెమరీ కార్డ్ పెట్టుకొని సాంగ్స్ వినొచ్చు. మీరు పెన్ డ్రైవ్ పెట్టుకొని సాంగ్స్ వినొచ్చు. బ్లూటూత్ వర్షన్ 5.4 ఇస్తున్నాడు. ఇవన్నీ మంచి మంచి ఆప్షన్సే ఉన్నాయి. మళ్ళీ చెక్ చేస్తే మీకు ఒక సాంగ్ వినిపిస్తాను ఇప్పుడు. లైక్ ఏమంటారు అంటే నాన్ కాపీరైట్ మ్యూజిక్ వినిపిస్తాను. లైక్ నేను ఒక ఫోల్డర్ సేవ్ చేశాను నా ఫోన్లో, యూట్యూబ్ మ్యూజిక్ అని. ఫుల్ వాల్యూమ్లో డిస్టార్షన్ వస్తుంది. మీరు 70 or 80% వాల్యూమ్ పెట్టుకోండి. ఆడియో క్లారిటీ బాగానే ఉంది. 500 రూపీస్ వర్త్ఫుల్ అంటే వర్త్ఫుల్లే. ఇది నా ఎంఐ స్పీకర్. ఇది వచ్చేసి 2000 రూపాయలు. ఇందులో అయితే ఎక్సలెంట్ సౌండ్ ఉంటుంది. 2000 రూపీస్.
ఫ్రెండ్స్ సౌండ్ క్లారిటీ అయితే నాకు బాగానే అనిపించింది. అంటే 500 రూపీస్ వర్త్‌ఫుల్ అనిపించింది. కానీ 100% వాల్యూమ్‌లో పాటలు వింటే కొంచెం డిస్టార్షన్ అనిపిస్తుంది. 80% అలా సౌండ్ పెట్టుకొని వినండి. బేస్ కూడా నాట్ బ్యాడ్, పర్లేదు. పోర్ట్స్ అయితే ఎలా ఉన్నాయో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై.